తెలియజేస్తా ఉన్నా. ఉచిత విద్యుత్ పేరుతో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి మరి కోరుకున్న కంపెనీలకు ప్రయోగాలు చేకూర్చి వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దిగజార్చిన ఘనత గత ప్రభుత్వంది, కేసీఆర్ సీఎం గారిది, గత సీఎం గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇవన్నీ గమనించే మిమ్మల్ని ప్రజలు ఓడగొట్టారు, మిమ్మల్ని ఇంటికి పంపించారు. మళ్ళీ ఏదో పార్లమెంట్లో మీ మాయమాటలతో మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి కొత్త నాటకాలు వేసినా కూడా మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన మాటకు నిలబడి కట్టుబడి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఇప్పటికే 5 గ్యారంటీలు ఇచ్చి మరి ప్రజల మనసులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక చెరగని ముద్ర వేసుకుంది. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మాకు భవిష్యత్తు ఉంటుందన్నటువంటి ఒక ఆలోచన ఈరోజు ప్రజల్లోకి వచ్చింది. ఎందుకంటే బీజేపీ కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టి ఎక్కడైతే వాళ్ళ ముఖ్యమంత్రులు లేరో మరి అక్కడ ముక్కుపాదము మోపి అక్కడ ప్రభుత్వాలను పడగొట్టి మరి భయాన బెదిరించి కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసి మరి బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయడం అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక నిర్ణయం ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వం పరిపాలించాలి. మరి ఆ విధంగా కాకుండా మళ్ళీ వేరే పద్ధతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో పరిపాలించడం ఏదైతుందో అది రాజ్యాంగ విరుద్ధమని కూడా ఈ సందర్భంగా మరి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక మరి మన ప్రాజెక్టులకు విషయానికి వస్తే నిరంతరం నీళ్ళు ఇస్తామని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. మరి మేడిగడ్డ బ్యారేజు వైఫల్యం కూడా ఈరోజు మనం చూసాము. మరి ఎంతో మమకారం ఉన్నట్లుగా 23 అక్టోబర్ 24న మేడిగడ్డ కుంగిపోయింది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఏమున్నది, ఒక చిన్న ఏదో పడింది, ఇట్లా అయింది, దాన్ని ఏదో ఇట్లా సిమెంట్ వేసి రుద్దేస్తే పూర్తి అయిపోతుంది, ఏం కాదు అనేటువంటి మాట మాట్లాడినారు. కానీ మరి వాళ్ళే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పరిశీలించినప్పుడు నిర్వహణలో బాధ్యతా లోపం వల్లనే అది కుంగిపోయింది, అందులో నీళ్లు నిల్వ చేస్తే ప్రమాదం అని ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది. మరి వాళ్ళు చెప్పిన తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా మేడిగడ్డ కుంగిపోవడానికి నిర్లక్ష్యమే కారణమని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అప్పుడు లోపాలను గమనించిన వెంటనే ముందే సరిదిద్దు ఉంటే బాగుండేది. కానీ వాళ్ళ పర్సంటేజీల వల్ల ఈరోజు మేడిగడ్డ ఉన్న అది కాళేశ్వరం బ్యారేజ్లు పూర్తిగా ఈరోజు ప్రజల సొమ్మంతా కూడా రాళ్ల పాలైపోయింది. దాన్ని ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా కనీసం నీళ్లను కూడా నిల్వ చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ కాళేశ్వరం డిజైనర్ ఎవరంటే, ఈ 2 ప్రాజెక్టుల డిజైనర్ ఎవరంటే కేసీఆర్ గారు. ఎందుకు అనంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఎక్స్పర్ట్స్ రావాలి, విదేశాల నుంచి ఎక్స్పర్ట్ టీం వచ్చి కట్టి వాళ్ళ అబ్జర్వేషన్లో ఉండి పూర్తయ్యే వరకు కూడా ఉండిపోవాలి. కానీ మేము ఆ రోజు కట్టినాం, నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం డ్యామ్ కానీ ఆ రోజు నెహ్రూ గారు కట్టారు. ఈ రోజు వరకు ఒక గీత కూడా దాని మీద పడలేదు. అప్పుడు మ్యాన్ పవర్తో కట్టారు, మెషినరీ కూడా లేదు. కానీ ఈరోజు మెషినరీ ఉండి అన్ని రకాల ఆధునిక యంత్రాలు ఉన్నాక కూడా ఈరోజు మేడిగడ్డ కాళేశ్వరం అనేది కుగ్గిపోవడం అనేది అందులో పూర్తిగా మరి అదేంటి క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం వలన. క్వాలిటీ ఎందుకు మెయింటైన్ చేయలేదు అంటే పర్సంటేజీలు వీళ్ళకి ఇవ్వడం వలన తనకు నష్టం రాకుండా చూసుకునే పద్ధతిలో ఆ యొక్క కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇట్లా కట్టడం వలన ఈరోజు అవి కూలిపోయినవని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది.